హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఏ దేశానికైనా రాష్ట్రానికైనా విద్యారంగం చాలా కీలకమైంది. ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2014 నుంచి ఆల్మోస్ట్ ఆల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే వరకు కూడా విద్యాశాఖ మంత్రి ఆ శాఖకు ప్రత్యేకంగా ఉన్నారు. కడియం శ్రీహరి గారు కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, సవితా ఇంద్రారెడ్డి కావచ్చు, ముగ్గురు విద్యాశాఖ మంత్రులు 2 టర్మ్స్ లోనూ ఉన్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి తెలంగాణ ఉన్నప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి ఉండేవారు. ఆ విద్యాశాఖ అంత ప్రాముఖ్యత ఉండేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతున్న సందర్భంగా కూడా ఇప్పటికీ కూడా విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేరు. ముఖ్యమంత్రి అల్లు రేవంత్ రెడ్డి గారే ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే దీని గురించి 2 రకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి, విద్యాశాఖ మీద నిర్లక్ష్యం. ఈటెల రాజేందర్ లాంటి మినిస్టర్ కూడా కొంత దీని గురించి తన ఛానల్లో ఒక కామెంట్ చేశారు. విద్యాశాఖకు ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని పెట్టకుండా రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితంతో చెలగాటం ఆడుతున్నారని చెప్పి ఒక కామెంట్ ఆయన చేశారు. అందులోనూ ముఖ్యంగా మనకి ప్రైమరీ, సెకండరీ, వీటితో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వీటికి సెపరేట్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు యూజువల్ గా. దానికి ఒక ఎందుకంటే విద్య మీదే మొత్తం ఆ రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంటుంది కాబట్టి అది కీలకంగా ఎప్పుడు ఉంటుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి విద్యాశాఖను హోల్డ్ చేస్తూ ఉన్న ఒక విషయంలో అంత దృష్టి పెట్టగలరా అన్నది ఒక క్వశ్చన్. ఇంకొకటి, విద్యాశాఖకు అంత ప్రాముఖ్యత ఇచ్చి ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి దాన్ని చూడడం అన్నది దాన్ని ఇంకో కోణంలో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ విద్యాశాఖ అయితే తెలంగాణ రాష్ట్రంలో కొంత నిర్లక్ష్యానికి గురవుతుంది అన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. గతంలో మనకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా స్కూల్స్ విషయంలో కానీ, కాలేజ్ విషయంలో కానీ, వేకెంట్ టీచర్స్ పరంగా, ప్రొఫెసర్స్ పరంగా ఉన్నటువంటి ఖాళీలు, వాళ్ళ జీతాల విషయాలు, జాబ్ నోటిఫికేషన్స్ అన్ని విషయాల్లో కూడా కొంత నిర్లక్ష్యం ఉందనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరి దీని గురించి ఏమనుకుంటున్నారు? విషయం గురించి లోతుగా చర్చించడానికి మనతో ముగ్గురున్నారు. పల్లె నాగరాజు గారు, ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ ఫ్రమ్ తెలంగాణ ప్రెసిడెంట్, అలాగే గవర్నమెంట్ టీచర్ గా చేస్తూ ఉన్నారు. పి మోహన్ రావు గారు, రిటైర్డ్ ప్రొఫెసర్, అలాగే కృష్ణకుమారి గారు, యాక్టివిస్ట్. సో ముందు నాగరాజు గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. మీరు ఆల్రెడీ టీచర్ గా చేస్తూ ఉన్నారు కాబట్టి, మీరు టీచర్స్ తరపున కూడా ఉన్నారు కాబట్టి, ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండడాన్ని అంటే అంత గొప్ప మొత్తం టాప్ మోస్ట్ పొజిషన్ అని తీసుకోవడం దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ గా చూస్తారా, లేకపోతే నిర్లక్ష్యంగా చూస్తారా? మీరు దీన్ని ఏ కోణంలో చూస్తారు? ముందుగా ఫెడరల్ తెలంగాణ ఛానల్ కు చాలా ధన్యవాదాలు మేడం. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి కేటాయించకపోవడం, ఈ అంశం మీద ఎక్కడ కూడా మేము చర్చ జరిగినట్టు ఎక్కడ వినలేదు. ముందుగా ఇది ఫెడరల్ తెలంగాణ వాళ్ళు తీసుకోవడం చాలా సంతోషకరం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విభాగాల కంటే చాలా కీలకమైన విభాగం, ముఖ్యమైన విభాగం విద్యాశాఖ. అలాంటి విద్యాశాఖకు మంత్రిని కేటాయించకపోవడం అనేది చాలా అన్యాయకరమైన, ఒక వార్తలో చెప్పాలంటే దుర్మార్గం కూడా. ఇందులో మీరు మొదట్లో ప్రస్తావించినట్టు ఇది విద్యాశాఖ మీద ఉన్న ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం మాత్రమే. ముఖ్యమంత్రికి ఏ కారణాలు ఉన్నాయో తెలియదు, కానీ విద్యాశాఖ మీద ఉన్న నిర్లక్ష్యాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. వాస్తవానికి ఏంటంటే ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రిని చాలా సంఘాలు కావచ్చు, చాలా మంది వివిధ ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, చాలా మంది అడుగుతా ఉన్నారు అసలు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడానికి కారణం ఏంటంటే ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి ఎక్కడ కూడా చెప్పిన సందర్భం లేదు. ముఖ్యంగా గత ప్రభుత్వం 300 నాగరాజు గారు, సారీ టు ఇంటరప్ట్, ఎక్కడ ఆయన చెప్పలేదన్నారు. మీరు కొంత అబ్జర్వేషన్ తో చూస్తూ ఉండుంటారు కాబట్టి దానికి కారణం ఏమై ఉండొచ్చు? ఆయన ఇంకొక మినిస్టర్ కి ఇవ్వకుండా ఆయనే పెట్టుకోవడానికి ప్రత్యేక శ్రద్ధగా చూడొచ్చా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారు? ప్రత్యేక శ్రద్ధ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర పెట్టుకున్నప్పటి నుంచి కూడా విద్యారంగ సమస్యలు ఏమైనా పరిష్కారం అయినాయి అని అనుకుంటే మనం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అనుకోవచ్చు. ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో 317 జీవో వల్ల ఉద్యోగులు కావచ్చు, ముఖ్యంగా ఉపాధ్యాయులు తన స్థానికతను కోల్పోయి విచ్చలవిడిగా వివిధ మారుమూల ప్రాంతాలకు పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతతో ఉపాధ్యాయులు లేకుంటే ఉద్యోగులు కావచ్చు చాలా మంది కూడా ఈ ప్రభుత్వానికి అధికారంలోకి వస్తే మా సమస్యలు పరిష్కరించబడతాయని చాలా కొంత సపోర్ట్ చేసిన సందర్భం ఉండే. కానీ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకొని ఎలాంటి సమస్యను కూడా పక్కకు పెట్టి ఆ సమస్యను పరిష్కరించలేదు. ముఖ్యంగా ఇలా సింపుల్ గా అర్థం చేసుకోవాలని ఏంటంటే, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విద్యాశాఖ మంత్రిని కేటాయించడం, తన దగ్గర పెట్టుకోవడం వల్ల ఏ సమస్య ఉన్నా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర పోవాలంటే అంత ఈజీగా అపాయింట్మెంట్ దొరకదు.
మనం అక్కడ దాకా పోయి సమస్యలు పరిష్కరించడానికి వీల్లేదు. అదే ఒక ప్రత్యేకమైన విద్యాశాఖ మంత్రి ఉంటే మన సమస్యల్ని నేరుగా విద్యాశాఖ మంత్రి దగ్గర పోవచ్చు. మేము తీసుకుపోయిన సమస్యల్ని అతను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి పరిష్కరించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి గారు చేసింది ఏమున్నది, కొత్త నియామకాలు చేపట్టిండు, ఒకటి ప్రమోషన్లు ఇచ్చిండు, ఎల్బీ స్టేడియం తీసుకొచ్చి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు, ఇవన్నీ బాగానే ఉంది. ఇక్కడ వరకు ఉంది. క్షేత్ర స్థాయిలో ఉన్న ఉపాధ్యాయ పాఠశాల స్థాయిలో ఉన్న సమస్యల్ని ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉండడం జరిగింది. ఈ సమస్యల్ని దృష్టికి సింపుల్ గా దీనిలో అర్థం చేసుకోవాలి అంటే, ఒక పాఠశాల ఉన్నప్పుడు ఒక విద్యార్థికి సమస్య వస్తే క్లాస్ టీచర్ చెప్పుకుంటాడు, క్లాస్ టీచర్ హెడ్ మాస్టర్ చెప్పుకుంటాడు, హెడ్ మాస్టర్ ఆ సమస్యను పరిష్కరించాలని అనుకుంటాడు. ఇక్కడ క్లాస్ టీచర్ బాధ్యత నేనే తీసుకుంటా, హెడ్ మాస్టర్ బాధ్యత నేనే తీసుకుంటా అంటే ఈ ఎక్కడ కుదురుతుంది? ఈ ముఖ్యమంత్రి ధోరణి కూడా అలాగే ఉండిపోయింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉంటే పర్యవేక్షణ అనేది పర్యవేక్షణ పాఠశాలల మీద కావచ్చు, విద్యాశాఖ మీద కావచ్చు, పర్యవేక్షణ చాలా సులభంగా జరుగుతూ ఉంటుంది. సమీక్ష సమావేశాలు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఆయనకు అంత సమయం ఉండదు. ఆ సమయం ఉన్నా కూడా ఆయన సమీక్ష సమావేశాలు పెట్టడం ఉండదు. ఏదైనా ఉద్యోగ సంఘాలు లేదా ఉపాధ్యాయ సంఘాలు ఏదైనా ఒక ధర్నాకో లేకుంటే ఒక నిరసన కార్యక్రమాన్ని పిలిపించడం, ఒక సబ్ కమిటీలు వేయడం, వాళ్ళని పిలిపించుకొని కొంత సమీక్ష సమావేశం పెట్టడం, దాన్ని పక్కకు పోవడం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రమాదకరం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీవ్రంగా ఫెడరేషన్ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఉంటుంది. ఈ వ్యతిరేకత ఎందుకు వ్యతిరేకిస్తున్నాము, ఎందుకు అని మీకు చెప్పాలని అనుకుంటే, ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రికి స్థాయి దగ్గర పోయి ఇవ్వాలంటే అపాయింట్మెంట్ దొరకదు, మనం అక్కడ ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ దూరంలో ఇప్పటి వరకు కూడా వాస్తవానికి ఏంటంటే విద్యాశాఖని ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకోవడం వల్ల విద్యాశాఖకు అన్యాయమే జరుగుతుంది తప్పితే ఎలాంటి మేలు ప్రయోజనాలు అయితే చేకూర్చదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని దృష్టిలో పెట్టుకోవడం ఇప్పటికైనా విద్యాశాఖ అన్యాయం జరుగుతుంది. మోహన్ రావు గారు మీరేమనుకుంటున్నారో చెప్పండి. దీనికి ఇంకేమైనా మీరు యాడ్ చేస్తారా? తప్పకుండా మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, కొంచెం అంటే నేను పర్యూ దాటుతున్నాను అని మీరు అనుకోకపోతే ఒక చిన్న విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటున్నాను మేడం. ఇప్పుడు మీరు రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే రేవంత్ రెడ్డి దగ్గర లేదు మేడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ముఖ్యమంత్రి ఆల్రెడీ ఓవర్ బర్డెన్. ఎందుకు నేను ముఖ్యమంత్రి గారు ఓవర్ బర్డెన్ అంటున్నానంటే, మనకి జనరల్ గా ఈ మినిస్ట్రీ గురించి మాట్లాడినప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. కన్వెన్షన్ ప్రకారం ప్రతి ముఖ్యమంత్రి కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా తన దగ్గరే పెట్టుకుంటారు. ఇది చాలా ప్రెస్టీజియస్ డిపార్ట్మెంట్. ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ముఖ్యమంత్రి దగ్గర తప్ప మిగతా ఎవరికి కూడా ఇవ్వడం అనేది జరగదు. మీకు తెలిసే ఉంటుంది బహుశా, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఎంత వర్క్ ఉంటుందంటే, ఈ పర్సనల్ మేనేజ్మెంట్ అంతా కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ అంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెక్రటేరియట్ అడ్మినిస్ట్రేషన్ చూడాలి. ఇంకొక చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు మేడం, ఇంకొక అతి ముఖ్యమైనటువంటి యొక్క మంత్రిత్వ శాఖ ఏంటంటే హోం మంత్రిత్వ శాఖ. అసలు ఎడ్యుకేషన్ సిస్టమేటిక్ గా ఉండాలన్నా, దేశం ఆర్థికంగా అభివృద్ధి పొందాలన్నా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలి. అది కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఇది కొంచెం దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం విద్యను గురించి మాట్లాడినప్పుడు గతంలో ఇద్దరు మంత్రులు ఉండేవాడు. ఒకళ్ళు మామూలుగా జనరల్ ఎడ్యుకేషన్, రెండోది టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉండేవాడు. కానీ ఇప్పుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ మాత్రం శ్రీధర్ బాబు గారు చూస్తున్నట్టున్నారు. జనరల్ ఎడ్యుకేషన్ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. అయితే నేను విన్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు నా దృష్టిలో విద్య అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నా దగ్గరే ఉంచుకుంటాను అని ఆయన చెప్పడం అనేది జరిగింది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందాక మాట్లాడినటువంటి మిత్రులు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు వెంటనే మంత్రిని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఒక దేశం అనేది అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా విద్యకు ప్రాముఖ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా విద్యాశాఖ పట్ల ఆయన ఏ రకమైనటువంటి యొక్క జస్టిస్ కూడా చేయలేడు అనేది నా అభిప్రాయం. దానికి కారణం ఏంటంటే, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ ఆయనకి టైం ఉండదు. నాగరాజు గారు, గతంలో సెపరేట్ గా విద్యాశాఖ మంత్రులు ఉన్నప్పుడు చాలా క్లియర్ గా చూశారు కాబట్టి టీచర్స్
కి పొందిన బెనిఫిట్స్ కానీ స్టూడెంట్స్ పరంగా కానీ ఉన్నటువంటి ఆ మార్పుని ఎలా చూస్తారు మీరు అప్పటికి ఇప్పుడు? ఈ రెండేళ్ళు అంతకు ముందున్న 10 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆ మార్పుని మీకు ఏ స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి విద్యాశాఖకి ప్రత్యేక మంత్రి ఉండడం లేకపోవడం గురించి? విద్యాశాఖ మంత్రి ఉంటే పాఠశాలకు విడుదలయ్యే నిధులు కావచ్చు, ఉపాధ్యాయ సమస్యలు కావచ్చు, విద్యాశాఖ మంత్రి దగ్గరికి నేరుగా తీసుకుపోయే అవకాశం ఉంటుంది. సమస్యల్ని కొంత పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు లేకపోవడం గత విద్యాశాఖ పరిష్కారం అయ్యా కాదన్న కనీసం సమస్యలు చెప్పుకోవడానికి చాలా సులభంగా అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా లేదు. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల నేరుగా ముఖ్యమంత్రి దగ్గర పోయి కలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాఠశాల పర్యవేక్షణ కూడా విద్యాశాఖ మంత్రి ఉంటే ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం ఇదే ఛానల్లో 2-3 డిబేట్లలో మాట్లాడుకున్నాం మేడం. పాఠశాలలలో గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి అనేది ఒకటి, మళ్ళీ అమ్మాయిలకు టాయిలెట్స్ లేకపోవడం అనేది ఒకటి, ఎండిఎం వాళ్ళు మధ్యాహ్నం భోజనం వాళ్ళకు బిల్స్ రాకపోవడం ఒకటి. ఇవన్నీ ఎక్కడ తీసుకుపోవాలి? ఈ సమస్యల్ని ఎవరు పరిష్కరించాలి? ఇవన్నీ విద్యాశాఖ మంత్రే కదా, విద్యాశాఖ దగ్గర తీసుకుపోవాల్సింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. డైరెక్ట్ గా మనం ముఖ్యమంత్రి దగ్గర పోవాలంటే ముఖ్యమంత్రికి ఇంతకుముందు సార్ చెప్పినట్టు హోమ్ డిపార్ట్మెంట్ ఉంది, ఓలాస్ అన్ని డిపార్ట్మెంట్ ఉంది, సార్ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. ఆయనకున్న రాజకీయ ఒత్తిడి కావచ్చు, అతనుకున్న ముఖ్యమంత్రికి చాలా విశాలమైన దృక్పథంతో విశాలంగా చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకంగా మన పనిని అక్కడ పోవాలంటే ఆయనకు చాలా సమయం కేటాయించడం చాలా తక్కువ ఉంటుంది. అధికారులకు కూడా ఏదైనా ఫైల్ మూవ్ చేయాలన్నా కూడా చాలా భయాందోళనకు గురవుతారు, అభద్రత భావనకు గురయ్యే అవకాశాలు ఉన్నది. ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఫైలింగ్ కల్చర్ పెరుగుతుంది. ఫైలింగ్ కల్చర్ లో ఓన్లీ ఫైల్స్ మూవ్ చేయడం ఒకటే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో చూసినా కూడా విద్యాశాఖ మంత్రి ఉండడం చాలా అవసరం. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, మళ్ళీ వద్దాం. ఎందుకంటే కృష్ణకుమారి గారు మీరు చెప్పండి. ఇది ఖచ్చితంగా ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. దీనివల్ల ఇలా లేకపోతే ఏమవుతుందంటే అసలు ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక ప్రణాళిక, ప్రత్యేక సమయము కేటాయించినప్పుడు చాలా కష్టం అవుతుంది. అసలు నన్ను అడిగితే అన్ని శాఖల్లోకి విద్యాశాఖ చాలా చాలా సున్నితమైనది, సృజనాత్మకమైనది, చాలా ఇన్నోవేటివ్ గా ఉండాలి. అలాంటిది సీఎం గారికి ఎందుకు అసలు ఆ శాఖ? పైగా ఇప్పుడు మనకి రోజు రోజుకి కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏఐ 3rd క్లాస్ నుంచి ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్తుంది. అసలు దీనిపైన మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చర్చించి నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఈయన ఇమ్మీడియట్ గా ఎస్ మేము 3వ తరగతి నుంచి ఏఐ పాఠాలు అని చెప్పి ఈయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇప్పటికే మానసిక శాస్త్రవేత్తలు కావచ్చు, సామాజిక శాస్త్రవేత్తలు కావచ్చు ఏం చెప్తున్నారు అంటే స్కూల్ పిల్లలకి డిజిటల్ కనెక్షన్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసిన అనుభవాలను బట్టి, అంటే ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే మనము లోకల్ గా ఆలోచించి మన రాష్ట్ర పరిస్థితులకు అనుకూలంగా ఆలోచించి మనం ఒక నిర్ణయం చెప్పాల్సింది పోయి ఎస్ అని చెప్పేశారు. ఆ విషయంలో ఖచ్చితంగా ఆలోచించాలి. అలాగే 0 స్టూడెంట్స్ ఉన్నారు పాఠశాలలో, అంటే కొత్తగా అడ్మిషన్స్ రావట్లేదు, కానీ ఆ స్కూళ్ళకి టీచర్స్ ని అలాట్ చేశారు అని చెప్పి ఒక దేశవ్యాప్తంగా వచ్చిన ఒక సర్వేలో వచ్చింది. అసలు దీని గురించి మనం ఇంతవరకు నోరు మెదపలేదు, మాట్లాడలేదు. అవునని గాని కాదని గాని మనం దీన్ని రెక్టిఫై చేసుకుంటామని గాని మాట్లాడలేదు. అసలు మనం ఇంకా పాఠశాలకి సంబంధించిన సమస్యల గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు అసలు సమస్యలన్నీ యూనివర్సిటీ విద్యార్థులు, లేదు అనుకుంటే డిగ్రీ విద్యార్థులు, వాళ్ళ సమస్యలు మళ్ళీ మాట్లాడాలంటే రోజులు సరిపోవు. ఈ పరిస్థితుల్లో అసలు మనం ఎట్లా ఆత్మూరి మురళి గారిని విద్యాశాఖకి సంబంధించి సలహాదారుగా పెట్టుకున్నారు. తప్పులేదు, ఆయన మంచి
సర్వేలు చేస్తుంటారు, మంచిగా ఆలోచిస్తారు, విద్యార్థులకు మంచిగా జరుగుతుంది. కానీ ఇంతవరకు ఆయన అమెరికా వెళ్ళారు, ఇంకేయో దేశాలు కూడా వెళ్తున్నారు, అక్కడంతా చూసి వస్తున్నారు. కానీ అసలు ఎక్కడెక్కడో తిరగబడలేదు. మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్న పాఠశాలల్లో జిల్లాకు ఒక 4-5 పాఠశాలలు ఎంపిక చేసుకుని మీ సమస్యలు ఏంటి అని మాట్లాడితే గనక చాలా అర్థమైపోతాయి. కాలేజీలు అంతే, యూనివర్సిటీలు అంతే. యూనివర్సిటీలో స్టాఫ్ ప్రాబ్లం ఉంది. ఓ పక్క సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు చేపట్టొద్దు అని చెప్తుంది. కానీ ఈ రోజుకి మనము టీచర్లు కావచ్చు, కాలేజీ లెక్చరర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకుంటున్నాం. ప్రత్యేక విద్యాశాఖ మంత్రి లేకపోవడం అంటారా కృష్ణకుమారి గారు? ప్రత్యేక విద్యాశాఖ మంత్రి ఇప్పుడు ఒకటండి, గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఉంటేనే మన పరిస్థితులు బద్దగా ఉంది. ఈసారి విద్యాశాఖ మంత్రి కూడా లేకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి? అసలు మార్పులు కృష్ణకుమారి గారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఏమన్నా ఎడ్యుకేషన్ కనిపిస్తుందా? వరకు చూస్తుంటే రేవంత్ రెడ్డి అది ఖచ్చితంగా అండి. ఎప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు అప్పుడు తీసుకోవాలి. ఎప్పుడు ఆదేశాలు ఇవ్వవలసింది అప్పుడు ఆదేశాలు ఇచ్చేయాల్సిందే. సమీక్ష సమావేశాలు చాలా ఉంటాయండి. ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు, ఒక ఇండస్ట్రీ నడిపినట్టు కాదు ఒక విద్యాలయాలు నడపడం అంటే. ఒకవేళ ఇండస్ట్రీస్ నష్టం వస్తే డబ్బులు నష్టమే వస్తుంది, ఇంకేమీ కాదు. కానీ విద్యాలయాల్లో నష్టం జరిగితే కనుక భవిష్యత్తుకు నష్టం. ఈ రోజుకి మీకు కనిపించకపోవచ్చు, భవిష్యత్తులో ఎంత నష్టం అండి. అసలు విద్యార్థులకు కావాల్సింది ఏంటి? అసలు మనం కొన్ని అనవసరమైన తగ్గించుకున్నాము, వాటిని వదిలించుకోవాలి, కొన్నిటిని తెచ్చి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే ఒక సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకి ఏ వయసులో నైతిక పాఠ్యాంశాల్లో నైతిక అంశాలు ఇలా చాలా కొత్త ఛాలెంజెస్ వచ్చినాయండి వాళ్ళ సమాజంలో. ఈ ఛాలెంజెస్ కు తగ్గట్లుగా మనం నిర్ణయాలు తీసుకోకపోతే ఆ నిర్ణయాలు కూడా కలెక్టివ్ డెసిషన్స్ తీసుకోవాలి. ఎవరి బుర్రలోనో ఒక ఆలోచన వచ్చింది మేము చేసేస్తాము అన్నట్టుంటే కుదరదు. విద్యాశాఖ వరకు మట్టుకు, మిగతా శాఖల సంగతి తర్వాత మాట్లాడుకున్నాం, విద్యాశాఖకు మట్టుకు ఒక ప్రత్యేకమైన మంత్రి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ విద్యాశాఖ మంత్రికి ఖచ్చితంగా ఒక నిబద్ధత ఉండాలి, అతను పూర్తి కాలం సమయం పెట్టగలిగి ఉండాలి, అలాగే ఒక చిత్తశుద్ధి ఉండాలి విద్యార్థుల పట్ల. విద్యార్థులను అర్థం చేసుకోవాలి, అసలు విద్య పట్ల అవగాహన ఉండాలి. ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేరే విషయాల గురించి నేనేమీ వ్యాఖ్యానించను, కానీ విద్యాశాఖ మంత్రిని పెట్టడం మటుకు చాలా మంచిది. పైగా విద్యాశాఖలో కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ కి ఒకరిని, మామూలు ఎడ్యుకేషన్ కి ఒకరిని, 2 మంత్రులు పెట్టాల్సినంత అవసరం ఉంది. అట్లాంటిది అసలు ఒక్క మంత్రి కూడా లేకపోకుండా ఈయన ఏం చేస్తారండి అంటే ఐఏఎస్లకు వదిలేసేసి వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారంటే ఎట్లా సరిపోతుంది? ఒక మంత్రి అయితే మటుకు ఉండాలండి. చాలా ఉంది. ప్రత్యేక మంత్రి ఉండాలని అయితే మీరు తేల్చేశారు. నెక్స్ట్ ఖచ్చితంగా ప్రత్యేక మంత్రి ఉండాల్సిందే. నాగరాజు గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రికి ఆ పదవి ఉన్నప్పుడు టీచర్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే ఆ డెసిషన్ లో మార్పు వచ్చి ప్రత్యేక మంత్రిని నియమించేలా చేసే అవకాశం ఏమన్నా ఉందా? లేకపోతే ఆయన స్వచ్ఛందంగా ఆయన రియలైజ్ అయ్యి చేయడమే తప్ప, లేకపోతే ఒత్తిడి వచ్చి ఏమన్నా ముఖ్యమంత్రి ఇంకో మంత్రిని పెట్టే అవకాశం ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. ఖచ్చితంగా ప్రభుత్వం మాకు తెలిసి ఇప్పటి వరకు మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా ముఖ్యమంత్రికి విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని కేటాయించాలనే ఆలోచన ఉన్నట్టయితే అవుపడతలేవు. ఖచ్చితంగా ఒత్తిడి రావాల్సిందే. ఉపాధ్యాయ సంఘాలు ప్రతిసారి కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాయి, పత్రిక ప్రకటిస్తున్న ఆందోళన కార్యక్రమం విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని అడుగుతున్నాం కూడా. కానీ ఎక్కడ కూడా అటు నుంచి వైపు స్పందన లేదు. మేము అడుగుతున్నాం, అసలు ప్రజాపాలన ఉన్న
ప్రజాప్రతినిధులలో విద్యాశాఖకు సరిపోయే క్యాండిడేట్ దొరకకన్నా అసలు. అంటే విద్యాశాఖ మంత్రిని తీసుకోవాల్సిన విద్యాశాఖను చూసుకోవాల్సిన క్యాండిడేట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ అక్కడ లేక ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నాడా, లేకపోతే ఏ ఉద్దేశంతో పెట్టుకున్నాడు అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు మేడం గారు చెప్పారు, ఇది ఆకునూరు మురళి విద్యా కమిషన్ కు చైర్మన్ గా ఆకునూరు మురళి చేసిన విద్యా కమిషన్ మీద ఒక నివేదిక ఇచ్చింది. అసలు ఆ నివేదిక మీద ఆ నిర్ణయం తీసుకోలేదు, దాని మీద లేదు. ఆయన సపరేట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తా ఉన్నారు. అంటే సింపుల్ గా ఏంటి అని అంటే ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు అన్ని శాఖల మీద సమీక్ష పెడతా ఉంటాడు, ఎట్లా జరుగుతుంది. మరి విద్యాశాఖ మీద ఎక్కడ ఎవరు సమీక్ష చేయాలి? దాన్ని ముఖ్యమంత్రి చేసి అతని దగ్గర పెట్టుకున్నాడు కదా. ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న అడిగారు, మీరు గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఉండడం వల్ల ఇప్పుడు లేకపోవడం వల్ల ఏమైనా తేడా ఉందనండి. పాఠశాలలో పరిస్థితులలో ఏం తేడా లేదు. అక్కడ అన్యాయం, విద్యాశాఖకు అన్యాయం జరిగిందనే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్న మార్పు వస్తాయని చాలా మంది ఉపాధ్యాయులు భావించడం జరిగింది. కానీ ఇక్కడ కూడా ఏమున్నది, పూర్తిగా ఏకంగా విద్యాశాఖ మంత్రిని తన దగ్గర పెట్టుకోవడం జరిగింది. అంటే అక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమైందంటే కనీసం సమస్యలు చెప్పుకోవడానికి వినడానికి విద్యాశాఖ మంత్రి ఉండేది. ఇక్కడ అది కూడా లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకోవడం వల్ల అధికారులు కూడా అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్న ఉదాహరణ చెప్తా, ఎప్పుడు కూడా పాఠశాలల్ని అధికారులే పర్యవేక్షణ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే 25 జీవో నెంబర్ 25 అనేది తీసుకొచ్చి కొంతమంది స్కూళ్ళ టీచర్లనే ప్యానల్ టీమ్ ఎంపిక చేసి ఆ స్కూల్ టీచర్లతోటే స్కూళ్ళని పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఆ పర్యవేక్షణ చేసే టీచర్ ప్లేస్ లో ఇంకో టీచర్ అపాయింట్ చేస్తా ఉన్నారు, డిప్యూటేషన్ ఇస్తా ఉన్నారు. ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఎంతమంది ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఎంతమంది వ్యతిరేకించినా కూడా ఇది అధికారులు తీసుకుంటాను. నేను ఏమన్నంటే ముఖ్యమంత్రి గారు చెప్పలేదు, అది ముఖ్యమంత్రి గారు తెలుసా తెలియదా? ఇప్పుడు ఇలాంటి సందర్భాలలో విద్యాశాఖ మంత్రి ఉంటే విద్యాశాఖ మంత్రి దగ్గరికి నేరుగా పోయి కలిసే అవకాశం ఉంటుంది. ఈ 317 జీవో అనేది చాలా బర్నింగ్ ఇష్యూ మేడం. వాస్తవానికి ఉపాధ్యాయులు చాలా సఫర్ అవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలా మంది చనిపోయిన సందర్భం ఉన్నది. ఈ ప్రభుత్వంలో మార్పు వస్తుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 317 జీవో బాధ్యతలకు న్యాయం చేస్తామని చెప్పారు. అసలు ఆ బాధ్యతలు ఎక్కడ చెప్పుకోవాలనే ఆలోచన కూడా లేదు. ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే కనీసం నేరుగా కలవచ్చు. ముఖ్యమంత్రి దగ్గర ఇప్పుడు పోతే అధికారులను తప్పితే ఎక్కడ ఎవరిని కలిసే అవకాశం లేదు. ముఖ్యమంత్రి దగ్గర ఏమైనా మెమోరాండం ఇవ్వాలంటే ఇంతకుముందు విద్యాశాఖ మంత్రికి ఇచ్చేది, ఇప్పుడు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి మెమోరాండం, లేదంటే అధికారులకు ఇవ్వాలి. అధికారులకు ఇస్తే ఏమవుతుందో మనకు తెలుసు. అది ముఖ్యమంత్రి స్థాయిని కాదని అధికారులు కూడా తీసుకునే నిర్ణయం ఏమి ఉండదు. పేరుకే విద్యాశాఖ మంత్రి కానీ మనం ఏమంటే ముఖ్యమంత్రి గారు చెప్తుంది అంటారు తప్పితే విద్యాశాఖ మంత్రి అన్నారు ఇక్కడ. కాబట్టి విద్యాశాఖ మంత్రి చాలా అవసరము. కాబట్టి కంపల్సరిగా విద్యాశాఖ మంత్రి లేకపోవడము చాలా చాలా దుర్మార్గమైన విషయం. గట్టిగా చెప్పాలంటే చాలా దుర్మార్గమైన, విద్యాశాఖ చాలా నష్టం వాటిల్తుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. మోహన్ రావు గారు మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని రేవంత్ రెడ్డి గారు నియమించే అవకాశం ఏమన్నా కనిపిస్తూ ఉందా, లేకపోతే ఇట్లాగే కంటిన్యూ చేస్తాం? ఒకటి మేడం, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే విద్యాశాఖ మంత్రి ఉన్నారా లేరా అనే దానికంటే నా ఉద్దేశంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నది అనే దాని గురించి ముందుగా మనం చర్చించాలి. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, మీకు గుర్తుందో లేదో, నాకు తెలిసి రెండోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చేసిన తర్వాత ఆయన ఇంకొక మంత్రిని పెట్టుకొని వాళ్ళిద్దరే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించారు. మీకు గుర్తుంటుంది బహుశా. ఇద్దరు మంత్రులతో మొత్తం తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ నడిపించారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే మనకి జనరల్ గా ఒక డిస్కషన్కి వచ్చిన అంశం ఏంటంటే, ఈ కోదండరామ్ గారు మొదటిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు ఆయన విద్యావేత్త కాబట్టి ఆయనకు విద్యాశాఖ మంత్రిగా నియమించే అవకాశం ఉంది అని చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొక గమనార్హమైనటువంటి అంశం ఏంటంటే, విద్యాశాఖ మంత్రి ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ పైన ఈ ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క ముద్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేవాడు గొప్ప ఎడ్యుకేషనిస్ట్ అయి ఉండాలి అని మన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. అసలు ఎడ్యుకేషన్ గురించి తెలియని వాళ్ళు కూడా విద్యాశాఖ మంత్రులు అయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నా ఉద్దేశంలో విద్యాశాఖకు సంబంధించి సరి అయినటువంటి యొక్క నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవట్లేదు, ఇవ్వాల్సినటువంటి యొక్క ప్రాముఖ్యం ఇవ్వట్లేదు. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో జరుగుతుంది, కాలేజ్ విషయంలో జరుగుతుంది, విశ్వవిద్యాలయాల విషయంలో కూడా జరుగుతుంది. ఇందాక మేడమో సార్ చెప్పినట్టున్నారు, మీరు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కనుక తీసుకున్నట్టయితే ఒకప్పుడు ఉన్నప్పటి పరిస్థితులకి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితులకి అసలు సంబంధమే లేదు. ఇష్టం వచ్చినట్టుగా ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ అని పెట్టారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు,
ఫ్యాకల్టీ లేదు. ఇట్లాంటప్పుడు ఏ రకమైనటువంటి యొక్క నాణ్యమైనటువంటి యొక్క విద్యను మనం అందించగలము అనేది $1,000,000 మీరు ఒకప్పుడు చాలా పాపులర్ అయినటువంటి యొక్క ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కానీ కాకతీయ విశ్వవిద్యాలయాన్ని కానీ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ స్టాఫ్ ని కనుక ఇందాక మిత్రులు కొంతమంది చెప్పారు, స్టాఫ్ లో ఓన్లీ 1/3 మాత్రమే ప్రొఫెసర్స్ ఉన్నారండి. మిగతా 2/3 పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అంతేకాదు టెక్నికల్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ మెడికల్ విషయంలో కానీ చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పి ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్ ఎడ్యుకేషన్ కనుక మీరు తీసుకున్నట్టయితే వీళ్ళు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలి. సుమారుగా మన తెలంగాణ రాష్ట్రంలో 30-31 మెడికల్ కాలేజెస్ పెట్టారు. మీరు ఒకసారి వెళ్ళి చూడండి మెడికల్ కాలేజెస్ లో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. అక్కడ డెడ్ బాడీస్ అనేవి ఉండవు. తర్వాత వాళ్ళకి డెడ్ బాడీస్ కోసి ప్రాక్టికల్ చెప్పడం అనేది జరగట్లేదు. మోహన్ రావు గారు ఒకటి ఈ మధ్య ఈ సంఖ్య ఏమన్నా పెరిగిందా, లేకపోతే గతంలో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంది, లేకపోతే ఇప్పుడు ఏమైనా వర్సన్ అయింది? మేడం మీకు ఆల్రెడీ నేను చెప్పాను, విద్యాశాఖ మంత్రిగా ఎవరు ఉన్నా కూడా ఇదంతా కూడా ప్రభుత్వ విధానాల పైన ఆధారపడి ఉంటుంది మేడం. ఇది ప్రభుత్వ విధానం. ఇప్పుడు ఉదాహరణకి మీరు కేసీఆర్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఉన్నారు. అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది నా దృష్టిలో. ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ రిక్రూట్మెంట్ ఏం జరగలేదు, ఫండ్స్ ఏం రాలేదు. కాబట్టి విధానం పైన ప్రభుత్వం విద్య పట్ల అనుసరించేటువంటి యొక్క విధానాన్ని అనుసరించి ఇది జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తానికి చర్చ ముగింపుకు వచ్చాము. ఈ అంశం గురించి ఏమనుకుంటున్నారు? ఫైనల్ కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇస్తే చర్చ ముగిద్దాం. ముందు కృష్ణకుమారి గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఖచ్చితంగా మన పరిస్థితులకి, విద్యార్థుల ఆకాంక్షలకి, ఆశలకి అనుగుణంగా విద్యాశాఖ ఉండాలి. దానికి ఆ విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా చదువుకున్న వాడై ఉండాలి, అన్ని రకాల నిపుణతలు ఉండాలి అనేది అక్కర్లేదు అని చెప్పి సార్ చెప్తున్నారు. కానీ అవన్నీ అక్కర్లేదు, కానీ భవిష్యత్తు తరాలకి న్యాయం జరగాలి, విద్యార్థులకి మనం సరి అయిన విద్యను అందించాలి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అనే ఒక ఆకాంక్ష మట్టుకు మంత్రికి ఉండాలండి. ఆ దృఢ నిశ్చయం ఉండాలి. అయితే ఆయన తీసుకునే ప్రతి నిర్ణయము కూడా దీనికి ప్రతిబింబించేటట్లుగా ఉండాలి. అలా ఉండాలి అంటే సమయం పెట్టగలగాలి. ఇప్పుడు అగో చేసేది ఐఏఎస్లే, రాజ్యం చేసేది స్పెషల్ ఆఫీసర్స్ లేకపోతే ప్రతి ముఖ్య కార్యదర్శులు వాళ్ళే చేస్తారు, కాదని అనట్లేదు. కానీ ఒక విద్యాశాఖ మంత్రి తన ముద్ర తాను వేసుకోగలిగేటట్లు ఉండాలి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ని ముద్రలు వేసుకుంటారు? ఇది మనం ఆలోచించాలి. ఆయన ప్రత్యేకంగా ఏంటి శ్రద్ధ పెట్టారు ఈ విద్యారంగం మీద, విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేశారు అనేది చూసుకుంటే గనక అసలు మనం 10 కంపారిజన్స్ అక్కర్లా. అప్పుడు ఉన్నట్లకి ఇప్పుడు ఉన్నదానికి తేడా ఏంటి అని చూడక్కర్లా. అసలు మనం గతాన్ని వదిలిపెట్టేసేద్దాం. ఇప్పుడు మనం కొత్త ప్రభుత్వం ఎందుకు వచ్చింది? కొత్తగా ఏదో చేస్తారనే కదా. వీళ్ళ మార్కు వీళ్ళు వేసుకోవాలి కదా. ఏం వేస్తున్నారు? మార్క్ ఏం వేస్తున్నారు చెప్పండి. వీళ్ళ పరిస్థితి అట్లాగే ఉంది, కాలేజీల పరిస్థితి అట్లాగే ఉంది, యూనివర్సిటీల పరిస్థితి అట్లాగే ఉంది. మనకి ఆకాంక్షలు పెరుగుతున్నాయి సమాజం నుంచి విద్య పట్ల. ఇవాళ చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా అన్నిటికన్నా చాలా ఎక్కువ శ్రద్ధ విద్య మీదే పెడుతున్నారు. ఎందుకంటే మా జీవితాలు ఇలా అయిపోయినాయి, మా పిల్లల జీవితాలు ఇలా అవ్వడానికి వీల్లేదు అని చెప్పి ఇంగ్లీష్ మీడియం చదువు వైపు పరిగెడుతున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ మనం వాళ్ళకి నచ్చజెప్పి విద్యను మనం అందించగలిగితే, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇప్పించగలిగితే, విద్యను ఆ పరిస్థితులు కనుక తీసుకొస్తే కనుక అసలు విద్య మీదే చాలా ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చులకి వాళ్ళకి ఇప్పుడు విద్య, వైద్యము, రవాణా కనుక ప్రభుత్వాలు నిర్వహిస్తేనండి సంక్షేమ పథకం వేరే అక్కర్లే. అంటే మన ఊరికి అనేస్తే సరిపోదు. ఆ విద్యాశాఖ మంత్రికి, ఆ ముఖ్యమంత్రిని సమన్వయంతో ముందుకెళ్ళాలి. విద్య ఎట్లా ఉచితంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వచ్చు, అసలు ఏంటి, దీనికి మోడల్ ఏంటి, నైపుణ్యాలు పెంచుతాం అన్నారు. మాట అనేస్తే సరిపోదు కదా. దానికోసం ఇప్పటి వరకు ఏం చేశారు చెప్పాలి.
నేను ఈ చర్చ సందర్భంగా నేను మాట్లాడేది ఒకటేనండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి విద్యారంగం మీద. చాలా త్వరగా ఒక విద్యాశాఖ మంత్రిని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది, ఒక విద్యాశాఖ మంత్రిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు జరిగింది ఏంటి ఈ 2 ఏళ్ల కాలంలో, ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో మేము ఏం చేస్తాం విద్యారంగానికి అనే ఒక చర్చ కనుక ఇవాళ సమాజంలో రాకపోతే విద్యార్థులు నష్టపోతారు, విద్యార్థులు నష్టపోతే తల్లిదండ్రులు నష్టపోతారు, తద్వారా సమాజం మొత్తం నష్టపోతుంది. థ్యాంక్ యూ కృష్ణ కుమార్ గారు. నాగరాజ్ గారు మేడం లాస్ట్ లో ఒక చిన్న మేడం గారు ఒక నిమిషం. ఏం లేదు మేడం, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నా ఉద్దేశంలో గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం ప్రైవేటైజ్ చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోందండి. మీరు చూడండి ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఒక్క నిమిషం చెప్పండి. ఎలాగో మీరు కన్క్లూడ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మోహన్ రావు గారు చెప్పినట్లు ఒకటి ఎక్కువ ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఉండి కొంత దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్నారన్న విమర్శ కూడా వినిపిస్తుంది. మోహన్ రావు గారు మెన్షన్ చేసినట్టు దాని గురించి కూడా నాగరాజు గారు మీరు ఏమైనా యాడ్ చేస్తే యాడ్ చేయండి. మోహన్ రావు గారు అయితే మీరు కన్క్లూడ్ చేయండి, మీరు మొదలు పెట్టారు కాబట్టి మీరు కన్క్లూడ్ చేసేయండి. అదే నేను అనుకోవడం ఏంటంటే మేడం, ఫస్ట్ థింగ్ ఏంటంటే బడ్జెట్ అలొకేషన్స్ లో కూడా విద్యకు అన్యాయం జరుగుతుంది మేడం. అయితే గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ 2 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకటి విద్యారంగం, రెండోది వైద్య రంగం. ఈ రెండింటిని కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అన్నప్పుడు ఈ స్కూల్స్ లో మినిమం ఫెసిలిటీస్ అనేవి లేవు. ఒక వైపునేమో మనం మహిళల విద్యార్థులకు ప్రాముఖ్యం ఇవ్వాలంటున్నాం, అక్కడ టాయిలెట్స్ లేవు, టాయిలెట్స్ ఉంటే నీళ్లు ఉండవు. ఇట్లాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ కి పిల్లల్ని ఎందుకు పంపిస్తారు చెప్పండి. కాబట్టి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్కూల్ ఉన్న దగ్గర పంతులు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర పంతులు లేరు. ఈ విధానంలో మార్పు రావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను వెంటనే నింపాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నాణ్యతను కూడా విద్యారంగంలో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. ఫైనల్ గా నాగరాజ్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. పాఠశాల స్థాయిలో కావచ్చు, యూనివర్సిటీ స్థాయిలో కావచ్చు, క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి అవసరమే. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రీ ప్రైమరీ స్కూల్ ని అంగన్వాడీలో విలీనం చేస్తా ఉన్నారు. ఒకవైపు విద్యా కమిషన్ నివేదిక విద్యా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఒకవైపు ముఖ్యమంత్రి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను తీసుకురావడం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకవైపు నూతన విద్యా విధానాన్ని అమల్లోకి చేస్తాము. ఈ అన్ని పరిశీలనలో ఉన్న లోటుపాట్లను తెలియజేయాలి అని అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా అవసరమే. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగినట్టు ప్రైవేటైజేషన్ లో భాగమేనా అని అనుకుంటే ఒక రకంగా అది కూడా అనిపిస్తూ ఉంటది. విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల విద్యార్థులు ఆటోమేటిక్ గా ప్రభుత్వ పాఠశాలకు దూరమై ఆటోమేటిక్ గా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటది. కాబట్టి ఈ కోణంలో చూస్తే ముఖ్యం ఫస్ట్ నుంచే ప్రభుత్వ విద్యారంగం మీద నిర్లక్ష్యం ఉంటుంది. అది ఆటోమేటిక్ గా ప్రైవేట్ వ్యవస్థ బలపడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యారంగం ఇబ్బంది పడతా ఉన్నది. ఉపాధ్యాయ రంగాలు కూడా ఉపాధ్యాయుల సమస్యలు కూడా పరిష్కరించబడట్లేదు. ప్రభుత్వం వచ్చిన కానీ ఇంతవరకు డిఎల్ ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు. పిఆర్సీ నివేదికను కూడా తెప్పించుకోవడానికి కూడా గవర్నమెంట్ భయపడతా ఉన్నది. అందుకే ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏమి చేయలేని అచేతన స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఉంటే తన దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమూలమైన మార్పులు ఈ ప్రజాపాలన తీసుకురావాలని ముఖ్యమంత్రి ఏదైతే భావిస్తున్నాడో ఇవన్నీ లోటుపాట్లను క్షేత్రస్థాయిలో తెలియాలంటే విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా అవసరమే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, మోహన్ రావు గారు ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో చర్చను ముగిద్దాం. పాఠశాల స్థాయిలో కావచ్చు, యూనివర్సిటీ స్థాయిలో కావచ్చు, క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి అవసరమే. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రీ ప్రైమరీ స్కూల్ ని అంగన్వాడీలో విలీనం చేస్తా ఉన్నారు. ఒకవైపు విద్యా కమిషన్ నివేదిక విద్యా కమిషన్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఒకవైపు ముఖ్యమంత్రి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను తీసుకురావడం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకవైపు నూతన విద్యా విధానాన్ని అమల్లోకి చేస్తాము. ఈ అన్ని పరిశీలనలో ఉన్న లోటుపాట్లను తెలియజేయాలి అని అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా అవసరమే. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగినట్టు ప్రైవేటైజేషన్ లో భాగమేనా అని అనుకుంటే ఒక రకంగా అది కూడా అనిపిస్తూ ఉంటది. విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం వల్ల, క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల
విద్యార్థులు ఆటోమేటిక్ గా ప్రభుత్వ పాఠశాలకు దూరమై ఆటోమేటిక్ గా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో చూస్తే ముఖ్యం ఫస్ట్ నుంచే ప్రభుత్వాలకు ప్రభుత్వ విద్యారంగం మీద నిర్లక్ష్యం ఉంటుంది. అది ఆటోమేటిక్ గా ప్రైవేట్ వ్యవస్థ బలపడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యారంగం ఇబ్బంది పడతా ఉన్నది. ఉపాధ్యాయ రంగాలు కూడా ఉపాధ్యాయుల సమస్యలు కూడా పరిష్కరించబడట్లేదు. ప్రభుత్వం వచ్చిన కానీ ఇంతవరకు డిఎల్ ఇవ్వలేదు, పిఆర్సీ ఇవ్వలేదు, పిఆర్సీ నివేదికను కూడా తెప్పించుకోవడానికి కూడా గవర్నమెంట్ భయపడతా ఉన్నది. అందుకే ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏమి చేయలేని అచేతన స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఉంటే తన దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమూలమైన మార్పులు ఈ ప్రజాపాలన తీసుకురావాలని ముఖ్యమంత్రి ఏదైతే భావిస్తున్నాడో ఇవన్నీ లోటుపాట్లను క్షేత్రస్థాయిలో తెలియాలంటే విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా అవసరమే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, మోహన్ రావు గారు ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.